డీటెయిల్ చూద్దాం. హైదరాబాద్ కోటిలోని చాకల ఐలమ్మ మహిళా వర్సిటీలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. నూతన భవన నిర్మాణాలు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ పనులను ఆయన ప్రారంభించారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వ్యాపార రంగంలో అదానీ, అంబానీలతో రాష్ట్ర మహిళలు పోటీపడే విధంగా తీర్చిదిద్దుతున్నామని ప్రకటించారు. ఐలమ్మ వర్సిటీ విద్యార్థినులను అంతర్జాతీయ వర్సిటీలతో పోటీ పడాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. మహిళలకు అవకాశం వస్తే నిరూపించుకుంటామని వారిని ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. మహిళలు రాణించాలంటే వారు చదువుకోవాలని సీఎం సూచించారు. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కోటి ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీగా ప్రకటించడమే కాదు, పోరాటానికి, పౌరుషానికి, గడీలకు వ్యతిరేకంగా పెత్తందారి పోకడల మీద వీరోచితంగా పోరాడిన తెలంగాణ పౌరుషాన్ని ప్రదర్శించిన వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకోవడం ఇది తెలంగాణ ప్రతిష్టకే ఒక గొప్ప కీర్తి. ఈ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీకి 500 కోట్ల రూపాయలు ఈరోజు అభివృద్ధి పనుల కోసం నిధులను మంజూరు చేయడం నాకు చాలా సంతోషాన్ని, చాలా ఆనందాన్ని ఇచ్చిన ఈరోజు మీ అందరికీ నాది ఒకటే విజ్ఞప్తి, అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలతో మీరు పోటీ పడాలి. ఈరోజు మహిళలకు ఎవరికి అవకాశం ఇచ్చినా, అది ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ప్రజాప్రతినిధులు, మంత్రులుగా కావచ్చు, ఈరోజు మా క్యాబినెట్లో సీతక్క గారు కావచ్చు, ఎవరికి అవకాశం వచ్చినా మహిళలు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి తమ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకొని ఆదర్శంగా ఈరోజు నిలబడుతున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉన్న ప్రాధాన్యత, నేను వచ్చిన తర్వాత ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇచ్చిన. తెలంగాణలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఉత్కంఠ ఏర్పడింది. తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు అనే సస్పెన్స్ కాంగ్రెస్ పార్టీ నేతలు నెలకొంది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ సీటు కోసం కాంగ్రెస్లో తీవ్ర పోటీ నెలకొంది. ఆశావాహులు ఎవరికి వారే ముమ్మర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నామినేషన్ గడువు దగ్గర పడుతున్న కొద్దీ ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఖచ్చితంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కావాలని కొందరు ఏకంగా ఇప్పటికే హస్తినాకు చేరుకున్నారు. ఏఐసీసీ పెద్దల ఆశీర్వాదం కోసం లాబింగ్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్న నేతలెవరు? సామాజిక సమీకరణాల కూర్పు ఎలా జరగనుంది? పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది? వాచ్ దిస్ రాజ్ న్యూస్ స్టోరీ. తెలంగాణలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులను అధిష్టానం ఖరారు చేయనుంది. కాంగ్రెస్ నేతల భేటీ సందర్భంగానే మంత్రివర్గ విస్తరణ, పార్టీలో కీలక పదవులు కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. అన్ని పదవులు భర్తీ చేసి భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్లో ఆశావాహుల లిస్టు పెరిగిపోతుంది. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న నేతలు సైతం ఎమ్మెల్సీ పదవి కోసం రంగంలోకి దిగారు. ఇప్పటికే కొంతమంది నేతలు ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆశావాహుల లిస్టుతో సీఎం, పీసీసీ అధ్యక్షుడు, పార్టీ ముఖ్య నేతలు సైతం ఢిల్లీకి వెళ్లారు. ఎన్నికల ముందు బీజేపీ నుండి కాంగ్రెస్లోకి వచ్చిన మాజీ ఎంపీ విజయశాంతి కూడా ఎమ్మెల్సీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వంపై రాములమ్మ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్లో తనకు ఎలాంటి ప్రయారిటీ ఇవ్వట్లేదని, ఏ కార్యక్రమం జరిగినా కనీసం సమాచారం ఇవ్వడం లేదని ఆమె సన్నిహితుల వద్ద వాపోతుందట. రాష్ట్ర నాయకత్వంతో లాభం లేదని రాములమ్మ ఏకంగా ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు తనకు ఎమ్మెల్సీ పదవి కావాలని ఖర్గేతో చెప్పినట్లు సమాచారం. తెలంగాణ ఎమ్మెల్సీల నామినేషన్ల దాఖలకు ఈ నెల 10న చివరి తేదీ కావడంతో కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఇప్పటికే వడపోత ప్రక్రియ ప్రారంభించారు. పలువురి పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఈ నెల 20న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఖాళీ అయిన 5 స్థానాల్లో 4 కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. ఇక 4 సీట్లలో 1 సిపిఐకి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు కౌంటింగ్ జరగనుంది. ఈ నెల 10న నామినేషన్, 11న నామినేషన్ల పరిశీలన, 13న విత్డ్రాకు గడువు ఇచ్చారు. దీంతో ఆశావాహుల టెన్షన్ పట్టుకుంది. సంఖ్యాపరంగా అధికార కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీ సీట్లు రానున్నాయి. వాటిలో మిత్రపక్షం సిపిఐ 1 సీటు కేటాయించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ని కలిసి వినతిపత్రం అందజేశారు. అంతేకాకుండా తమకు కూడా ఎమ్మెల్సీ సీటు కావాలని మజ్లిస్ కూడా కాంగ్రెస్ను కోరుతుంది. అటు సిపిఐ, ఇటు ఎంఐఎం ఎవరికి వారే తమకు ఎమ్మెల్సీ సీటు కావాలని కోరుతున్నారు. ఇదే అంశాన్ని ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లాలని పీసీసీ పెద్దలు యోచిస్తున్నారు.
కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల పేర్లు ఫైనల్ చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇక సామాజిక పరంగా సముచిత స్థానం ఇవ్వాలనే పార్టీలో డిమాండ్ వ్యక్తమవుతుంది. మిత్రపక్షాలకు ఎలాంటి సీట్లు ఇవ్వకపోతే 4 ఎమ్మెల్సీ సీట్లకు గాను కాంగ్రెస్లో భారీ క్యూ కనిపిస్తుంది. పార్టీ కోసం కష్టపడ్డ వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచన నేతల్లో ఉంది. ఓడిన వారికి అవకాశం ఇవ్వొద్దంటూ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుందని చర్చ జరుగుతుంది. పార్టీ పరంగా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వారిగా ఇస్తారని పార్టీలో చర్చ ఉంది. ఇక కులగణన తర్వాత మెజారిటీ ఎమ్మెల్సీ సీట్లు బీసీ నేతలు కావాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈసారి మున్నూరు కాపు నేతలను గుర్తించాలని ఆ సంఘం లీడర్లు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మున్నూరు కాపులకు రావాల్సినంత ప్రయారిటీ దక్కట్లేదని పార్టీలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీసీ సామాజిక వర్గం నుండి విహెచ్ మధుయాష్కి గౌడ్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, చరణ్ కౌశిక్ యాదవ్, బీసీ మహిళా కోట నుండి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, మున్నూరు కాపు యూత్ లిస్టులో నుండి కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొనగాల మహేష్ ఎమ్మెల్సీ సీటు కోసం పోటీ పడుతున్నారు. మైనారిటీ నుండి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మైనారిటీ గురుకుల చైర్మన్ ఫహీం ఖురేషీ, గ్రంథాలయ చైర్మన్ రియాజ్, నాంపల్లి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్లు ఈసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుండి సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నేత జీవన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి, కమ్మ సామాజిక వర్గం కుసుమ కుమార్, వెలమ సామాజిక వర్గం నుండి గాంధీభవన్ ఇన్ఛార్జ్ కుమార్ రావు తమకు అవకాశం కల్పించాలని పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే తమ బయోడేటాను పార్టీకి ప్రభుత్వ పెద్దలకు అందజేశారు. ఎస్సీ సామాజిక వర్గం నుండి అద్దంకి దయాకర్, దుమ్మటి సాంబయ్య, సంపత్, ఆరేపల్లి మోహన్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఎస్టీ సామాజిక వర్గం నుండి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో నల్గొండ నుండి డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ పేరును మాజీ మంత్రి జానారెడ్డి రికమెండ్ చేసినట్లు చర్చ జరుగుతుంది. ఇక ఎస్టీ మహిళా కోట నుండి భానుతి విజయబాయ్, మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె భర్త శ్యామ్ నాయక్ ఢిల్లీలో లాబియింగ్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఎవరు ప్రయత్నాలు వాళ్ళు ముమ్మరం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఎవరికి దక్కబోతుంది? రేసులో ఉన్న వాళ్లకే పదవులు దక్కుతాయా, లేక కొత్తగా ఎవరైనా తెరవేదికి రానున్నారా? సీఎం ఇచ్చిన లిస్టు పరిగణలోకి తీసుకుంటారా, లేక బీసీసీ సిఫారసు చేసిన వాళ్లకు పదవులు దక్కుతాయా, లేకపోతే నేరుగా ఏఐసీసీ పేర్లను ప్రతిపాదిస్తుందా అనే అంశం గాంధీ భవన్లో ఉత్కంఠను రేపుతుంది. హైదరాబాద్ కొండాపూర్లోని శేర్లింగంపల్లిలో ఐవీఎఫ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పాల్గొన్నారు. త్వరలో ప్రభుత్వ రంగంలో కూడా ఐవీఎఫ్ కేంద్రాలను ఏర్పాటుకు ప్రయత్నిస్తామని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కేంద్రాల్లో 1 వరంగల్, 2 నిజామాబాద్, 3ది కొండాపూర్లో ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఫర్టిలిటీ కేంద్రాల అవసరం చాలా ఉందని తెలిపారు. వంధ్యత్వానికి ఇప్పుడు చికిత్స గలదని కన్సీవ్ ఆఫ్ ఫెర్టిలిటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ స్ఫూర్తి చెన్నమనేని అన్నారు. తల్లిదండ్రుల కలలను సాకారం చేసుకోవడానికి ఒక అడుగు ముందుకు వేయాలన్నారు. పురుషులు, మహిళలను ఇద్దరికీ అధునాతన పునరుత్పత్తి సంరక్షణ అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడపడుచులకు అండగా ఉంటానన్న ఎమ్మెల్యే శంకర్ హామీ ఇచ్చారు. అనంతరం పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు ఎదుగుతున్నారని తెలిపారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా రాణిస్తున్నారని అన్నారు. ఏ స్వార్థం లేని మహిళలు తమ కుటుంబం కోసం రాత్రింబవలు కష్టపడుతుంటారని కొనియాడారు. సమాజంలో మహిళలది గొప్పదన్నారు. నేటి సమాజంలో మహిళల పట్ల ఆకృత్యాలు ఎక్కువయ్యాయని, వాటిని సమూలంగా చట్టాల ద్వారా పెకిలిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వాళ్ళందరి మధ్యలో ఈ యొక్క మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనమందరం కూడా ఇలా సృష్టికి మూలకర్త అమ్మ లేనిది ఏది లేదు కాబట్టి అమ్మ తన ఒక పూట భోజనం లేకున్నా తన పిల్లలకు భోజన వసతులు ఏర్పాటు చేసి చదువు సంధ్యలు చెప్పించి సమాజం బాగుపడాలంటే మాతృమూర్తి ఇవాళ మనమందరం ప్రయోజకులుగా ఇవాళ అవుతున్నామంటే వారి యొక్క కృషి. ప్రతి బిడ్డను కంటున్నప్పుడల్లా తల్లి పునర్జన్మం వహిస్తూ ఉంటుంది కాబట్టి అది వర్ణాతీతం. మనం తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళ మనం అందరం కాబట్టి ప్రతి మహిళను గౌరవించుకునేది మన సాంప్రదాయం, మన సంస్కారం. ఏదో ఒక రోజు మహిళా శక్తి దాన్ని అంచివేతకు గురి చేస్తూ ఉంటాం. ఇంకా కొద్దిగా సమయం పట్టొచ్చు కానీ దుర్మార్గం అంతం అయిపోతూ ఉంటుంది కాబట్టి
మహిళలే ఆధిపత్యం చెలాయిస్తారు రేపు భవిష్యత్తులో అన్ని రంగాలలో, ఒక రాజకీయాలలోనే కాదు, ఒక కుటుంబంలోనే కాదు, సమాజంలో వారి పాత్ర చాలా గొప్పదిగా మారబోతా ఉంది. కాబట్టి మనమందరం వారిని గౌరవించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి నేను ఒక ఎమ్మెల్యేగా వారందరినీ ఇలా నిజంగా కూడా చెప్పాలంటే వారికి సన్మానం చేసి రాష్ట్రంలో మహిళలకు సముచిత స్థానం కల్పించి గత ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా కార్పొరేటర్లతో కలిసి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రావాల్సిన హక్కులను కాపాడాలన్నారు. రేవంత్ రెడ్డి సర్కారు మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వారిని హక్కులను కాపాడాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. జిల్లాలలో బస్సులు ఇస్తాం మహిళలకు అంటున్నారు, కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే మా జిల్లాలో ఉన్నారో వాళ్ళకి ఇలా లేదు అని చెప్పి తెలిసింది. అది కూడా హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మహిళలకు కూడా అది కూడా ఇంప్లిమెంట్ చేయమని మీకు కోరుకుంటా ఉన్నాను. మీరు ఇప్పుడు ఇమీడియట్గా మహిళలకి హక్కులను కోటీశ్వరం చేస్తామని చెప్పారు. మీరు ఏ గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ గొప్ప మాటలు నిరూపించుకోవాలి, ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని చెప్పి నేను ఈ సందర్భంగా మహిళల తరఫున నేను కోరుకుంటా ఉన్నా. రేపు శాసనసభ ఎలక్షన్లో కూడా కేంద్ర ప్రభుత్వం తొందరగా విభజించి వాళ్ళకున్న 33%, భారతదేశంలో 33% కూడా ఇంప్లిమెంట్ చేయాలని, స్థానిక ఎలక్షన్లో కూడా 50% చేయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే బీసీలకు మేము చేస్తాం, బీసీలకు న్యాయం చేస్తామన్నారో బీసీలకు ఇచ్చిన హామీని మీరు కామారెడ్డిలో ఏ రకంగా బీసీలకు చెప్పిన న్యాయాన్ని కూడా అది కూడా ఇంప్లిమెంట్ చేయమంటా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా మీరు ఏదైతే హామీ ఇచ్చారో అసెంబ్లీ తీర్మానం పంపిందో దానిని కూడా చేయాలని చెప్పి అన్ని కులాలకు అన్ని రకాలుగా న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పాలనలో మహిళలకు సంక్షేమం కొరవడిందన్నారు మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత. ఏం సాధించారని మహిళా శక్తి పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం పేరేడ్ గ్రౌండ్స్లో సభ పెట్టిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సభ పేరిట పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక పరిస్థితి బాగలేనందునే గ్యారంటీలు అమలు చేయలేకపోతున్నామని అంటున్నారు. అలాంటప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. అనంతరం పురుషాధిక్య సమాజంలో మహిళలకు తక్కువ అవకాశాలు వస్తున్నాయని జెడ్పీ మాజీ చైర్పర్సన్ అన్నారు. మహిళలు కోట్లాడి తమ హక్కులను సాధించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అన్ని పేపర్లలో కూడా ప్రభుత్వ నిధులతోని ఇగో ఈ విధంగా పెద్ద పెద్ద యాడ్లు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తుందని చెప్పక తప్పదు. ఉచిత బస్సు తప్ప ఇంకోటి ఏదైనా చేశారా? ఉచిత బస్సులో కూడా ఎన్ని లోపాలు ఉన్నాయి. మహిళా శక్తి, ఈ మహిళా శక్తిలో అనేక ఫోటోలు కూడా ఉన్నాయి. ఏమి ఇచ్చినారండి మీరు? గ్యాస్ ఇచ్చినామని చెప్తారు. గ్యాస్ ఎంతమందికి ఇచ్చినారు, ఎంతమంది అర్హులు ఉంటే ఎంతమందికి ఇచ్చినారో లెక్కలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న కార్యక్రమం మాట్లాడుకుంటూ ఆర్థిక పరిస్థితులు బాలేవు కాబట్టి తులం బంగారం ఇవ్వలేకపోతున్నాం అరే మాట చెప్పేటప్పుడు మమ్మల్ని ఎంత అగౌరవపరుస్తున్నారనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. నెలకు 2500 మీ ఖాతాలో జమ చేస్తాం. ప్రతి నెల 1వ తారీఖు మహిళల ఖాతాలలో 18 ఏళ్ళ పైబడి ఉన్న వాళ్ళందరికీ కూడా ఖాతాల్లో 2500 ఇస్తామని చెప్పినారు. ఈ రోజు వరకు 15 నెలలు గడిచింది. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా 2500 వేసిన దాఖలాలు లేవు. 500 గ్యాస్ అన్నారు. అది ఇవ్వాల్సిన టార్గెట్ కంటే 20% 25% ఇచ్చి చేతులు దులుపుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు కళ్యాణ లక్ష్మి పథకం యొక్క చెక్కులు కూడా సంవత్సరాలు దాటితే తప్ప వచ్చే పరిస్థితి లేదు. మహిళల పేరు చెప్పుకొని ఓట్లు వేసుకున్నారు. 2500 ఇస్తానని చెప్పి మోసం చేసి ఓట్లు వేసుకున్నారు. ఈరోజు మహిళా శక్తి కార్యక్రమం అని చెప్పి మరి ఇప్పుడు కూడా బూటకు మాటలు, నాటకపు మాటలు చెప్పుకుంటూ ఇప్పటికి కూడా మహిళల్ని మోసం చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. మహిళలు ఆదాయం ఆర్జించాలనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని డ్వాక్రా సంఘాలు నిలబడ్డాయని తెలిపారు. మహిళలు పారిశ్రామికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. మహిళలు వ్యాపారంలో రాణించేలా 24 సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. ప్రపంచాన్ని మెప్పించే శక్తి మహిళలకుందన్నారు. అరకు కాఫీకి 25 ఏళ్ల క్రితమే బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చానని అన్నారు. మహిళలు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించే బాధ్యత నాదేనని చంద్రబాబు తెలిపారు. దగ్గర 24 ఆర్గనైజేషన్స్తో ఎంఓయూలు చేశాం. కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించడానికి. ఇది ప్రారంభం మాత్రం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నేను ఒకప్పుడు డాక్రా ఉమెన్ తయారు చేశాను, మెప్మా ఉమెన్ తయారు చేశాను. అందరూ నన్ను ఆ రోజు ఎగతాళి చేశారు. ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఈయనకు కూడా ఏం పని లేదు, వీళ్ళు అనవసరంగా ప్రోత్సహిస్తున్నాడు అని నన్ను ఎగతాళి చేసిన వాళ్లే. నేను ఒకటి చెప్పాను,
మా ఆడబిడ్డల శక్తి మీకు తెలియదు, చూసి చేపిస్తానని చెప్పి ఆ రోజు సవాలు విసిరాను. ఎన్నో ఆర్గనైజేషన్స్ అన్ని పుట్టాయి, మళ్ళీ ఆ ఆర్గనైజేషన్స్ కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ ఒకే ఒక ఆర్గనైజేషన్ డాక్రా మెప్మా ఎన్ని ఛాలెంజ్లు వచ్చినా ఎన్ని సవాళ్లు వచ్చినా నిలదొక్కున్నాయి. ఆ రోజు ఎగతాళి చేసిన వాళ్ళందరూ మీ మీద ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఎవరన్నా ఆఫీసర్ మీకు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్రా సంఘాలు అడిగే పరిస్థితికి వచ్చారు. ఒక రాజకీయ నాయకుడు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్రా సంఘాలు, వీళ్ళకి పరపతి ఎక్కువ ఉంది, వీళ్ళతో మాట్లాడాలని చెప్పే పరిస్థితికి వచ్చారు. మీరు రాజకీయాల్ని శాసించే పరిస్థితికి వచ్చారు, ఆర్థికంగా పైకొచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఇప్పుడు ఒకటి ఆలోచించాను. ఈ రోజు మనకు డబ్బుల కొరత లేదు, అప్పులు కావాలంటే ఎంతైనా ఇచ్చే పరపతి సంపాదించుకున్నారు వీరు. అవసరమైతే 1,00,000 కోట్లు కూడా మీరు అప్పు తీసుకునే శక్తి మీకుంది. దానికి కారణం తిరిగి చెల్లిస్తున్నారు. బ్యాంకర్లకు కావాల్సింది డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళా చెల్లించాలి. ఒకసారి క్రెడిట్ రేటింగ్ బాగా ఉంటే డబ్బులకు ఇబ్బంది లేదు, ఎంతైనా వస్తుంది. ఈ రెండో చూసిన తర్వాత మీకు ఒక తెలివితేటలున్నాయి, ఒక ఆర్గనైజ్డ్ శక్తిగా ఉన్నారు. నేను అందుకనే ఈ రోజు మీరు చూస్తే వాళ్ళు చెప్పినట్టన్నీ మీరు ఇంటే ఒక ఆలోచన వస్తుంది, మీరెక్కడ ఫిట్ ఇన్ అవుతారో అని. మీ ఊర్లో ఉండి ఒక చిన్న హోటల్ పెట్టుకొని మీరు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి మొదటి మెట్టుగా తయారు చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. నర్సరావుపేట ఎమ్మెల్యేపై టీటీడీ అధిష్టానం సీరియస్ అయిందని వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే అరవింద్ బాబు స్పందించారు. ఎక్సైజ్ శాఖ అధికారులపై హల్చల్ చేస్తారని గత 2 రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతుంది. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఎమ్మెల్యే అరవింద్ బాబు ఖండించారు. గత ప్రభుత్వంలో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇప్పటికీ కొన్ని శాఖల్లో ఉన్నారని ఆయన అన్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం పనిచేస్తామని ఆయన అన్నారు. అధిష్టానం ఆదేశాలు ఎక్కడ దాటకుండా పనిచేస్తున్నామని అంటున్న ఎమ్మెల్యే అరవింద్ బాబుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. నర్సరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు పైన వార్తలపైన ఏదైతే మరి అధిష్టానం సీరియస్ అంటూ ఒక వార్తలు వినిపిస్తున్నటువంటి దీనిపై మాట్లాడేందుకు కూడా మనతో పాటు ఎమ్మెల్యే అరవింద్ బాబు ఉన్నారు. మంది అధికారుల పైన సీరియస్ అయ్యారు, ఏదైతే మరి ఎమ్మెల్యే తీరు కరెక్ట్గా లేదు, అధిష్టానం సీరియస్ అవుతున్నారు. ఎక్సైజ్ శాఖ ఎంతవరకు ఏదైతే ప్రభుత్వం ఆదేశాల మేరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్స్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా జాబ్స్ ఇవ్వమని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా డిలే అవుతూ వస్తున్నాయి కాబట్టి 1-4 సార్లు ప్రభుత్వ కార్యాలయానికి మేము వెళ్తున్నాము. పని లేట్గా అవుతుంది కాబట్టి ఎక్సైజ్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎక్సైజ్ కమిషనర్ గారు బాగా స్పందించారు. ఏదైతే పోస్టులు ఖాళీ ఉన్నాయో ఎమ్మటే లెటర్ ప్రిపేర్ చేసి మేము చెప్పడం జరిగింది. అంటే మీరు అక్కడ ఒక విరంగం సృష్టించారు, స్థానిక ఎమ్మెల్యే మర్చిపోయి అక్కడ అధికారుల పైన సీరియస్ అయ్యాడు, కొంత మీడియాలో హత్యలు చేస్తుంది అరవింద్ బాబు హత్యలు. సో ఇది ఎంతవరకు అంటే వార్తలన్నీ అవాస్తవాలు. నేను ఒక డాక్టర్ని, నాకు ఏ విధంగా బిహేవ్ చేయాలో నాకు తెలుసు. ఏదైనా మేము ప్రతి ఆఫీస్కి వెళ్తాము, ఏదైనా అవుట్సోర్సింగ్ జాబ్స్ ఉంటే వాటిని ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి వెంటనే ఫిల్ చేయమని అడుగుతున్నాము. ఈ కార్యక్రమంలో కమిటీ గారు అడగడం జరిగింది, వాళ్ళు 1 గంటలో ఇస్తామని చెప్తే నేను ఆ గంటలో అక్కడే కూర్చున్నాను. తర్వాత అది డిలే అయింది 7-8 దాకా. ఇంకొక 2 రోజులు పట్టొచ్చు అంటే నేను అట్లా కాదులేండమ్మా, లెటర్ టైప్ చేసి ఇవ్వండి, నేను తీసుకొని వెళ్తాను, మళ్ళీ 2 రోజుల తర్వాత రాలేను అని చెప్తే వాళ్ళు లెటర్ కూడా టైప్ చేసి ఇచ్చారు. దీనిపైన అధిష్టానం నాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా కమిషనర్ గారు కానీ, అసిస్టెంట్ కమిషనర్ గారు కానీ, ఇక్కడ సిఐలు ఉన్న అందరూ కూడా కోఆపరేట్ చేశారు. ఎటువంటి ఇబ్బంది జరగలేదు. ఏదైనా వార్తలు వచ్చినట్టు ఏమీ అవాస్తవం. ఎందుకంటే నేను 5 ఏళ్ళుగా పోరాటం చేశాను, పోలీసులతో కానీ అధికారులతో పోరాటం చేశాను. నేను చంద్రబాబు నాయుడు గారి ఆయన జైల్లో ఉంటే కనీసం భోజనం కూడా చేసేవాళ్ళం కాదు. ఈ కార్యక్రమంలో మా కార్యకర్తలను రక్షించుకోవడానికి, మా కార్యకర్తలకి మరి అవుట్సోర్సింగ్ జాబ్స్ ఇప్పించడానికి మేము ఆ రోజు ప్రయత్నం చేయడం జరిగింది. ఎక్కడ కూడా మేము శాంతియుతంగానే వెళ్ళాము. కమిషనర్ గారు అందరూ కూడా ఉన్నారు. కేవలం కార్యకర్తల ఉద్యోగాల కోసం ఇది అసలు తప్పు పట్టడానికి అంత అవసరం ఏంటంటే మీడియా కూడా దీన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. సో అక్కడ ఏదో గొడవలు జరిగిపోయినా అది అక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వైసీపీ మాఫియా ఉంది, ఇంకా గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళే ఉన్నారు. వాళ్ళు అవాస్తవమైన ఈ మేము అడిగింది న్యాయ పోరాటం చేసాము. మాకు రావాల్సిన అవుట్సోర్సింగ్ జాబ్స్ ఎందుకు డిలే అని చెప్పి డిలే కాకుండా ఆ లెటర్ ప్యాడ్ తీసుకొని రావడం జరిగింది, ఏదైతే కమిటీ సైన్ చేసింది. అదేవిధంగా మాకు చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ అధికారులకి భయపడుతున్నాడు అధినాయకుడు విమర్శలు అయితే మీ పార్టీ నుంచి తీవ్రంగా వినిపిస్తుంది.
సో మీకు ఎదురైనటువంటి సమస్య అందరికీ ఎదురవుతుందంటారు. సో నాయకులు ఎందుకు దీని మీద ఆలోచించలేదంటే ఏం చెప్తారు? అటువంటిదేం లేదండి. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కష్టంతో ఉమ్మడి కూటమి ఏర్పడింది. అనునిత్యం కూడా మన అన్ని వర్గాలని బాగు చేసుకోవాలి. అన్ని వర్గాలు గడిచిన 5 ఏళ్ళకి దెబ్బతిన్నాయి కాబట్టి విద్యా వ్యవస్థ కానీ ఉద్యోగ వ్యవస్థ, రైతు వ్యవస్థ ఇన్ని కూడా బాగు చేసుకోవడం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ కార్యకర్తల దగ్గర నుంచి ఒత్తిడి రావడం వల్ల ఇవన్నీ కూడా ఒత్తిళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఆ ఒత్తిడి ఆయనకి కలగకుండా చేయడానికి మేము ఎమ్మెల్యేలుగా ఎక్కడైతే అవుట్ సోర్సింగ్ అప్లై చేసాం గడిచిన 9 నెలలుగా వాటిని ఫిల్ చేయమని అధికారులు అడుగుతున్నాము. త్వరితగతిన ఆ కార్యక్రమాన్ని సాధించుకోవడానికి మేము వెళ్తా ఉన్నాము. మేము చేసే పోరాటం ఏదైనా న్యాయ పోరాటం. మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా ఒక కార్యకర్తలుగా పనిచేస్తున్నాం. నిజంగా నర్సరాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు అంటే ఒక కార్యకర్తగా తిరుగుతాడు. కార్యకర్తలందరూ కూడా తెలుసు. మేము పనిచేసే పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశిస్తారో ఆయనతో తిరుగుతాం. ఆయన అడుగులు వేస్తాం. ఆయన కష్టం ఉన్న నష్టాలు జరిగిన మేము అన్నిటికీ అండగా ఉంటాము. అదేవిధంగా పూర్తిగా నేను ఒక కార్యకర్తలు ఉండి వారి యొక్క బాగోగులు చూస్తూ వాళ్ళకి కుటుంబాలు బాగుండాలనే ఆలోచన నేను ముందుకెళ్తా ఉంటాను. ఇటువంటి ఆదేశాలు పార్టీ కమిట్మెంట్ ఏ విధంగా ముందుకెళ్లాలో ఆ విధంగానే ముందుకెళ్తాను. ఒక డాక్టర్గా అదేవిధంగా అనేక 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఎన్నో పోరాటాలు చేశాం. ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు కానీ అదేవిధంగా కార్యకర్తలకి అందాల్సినటువంటి అనేక అంశాలపైన కూడా ఖచ్చితంగా మాట్లాడతానని కూడా అరవింద్ బాబు చెప్తున్నారు. ఏదైతే మీడియాలో వస్తున్నటువంటి ఈ కథనాలకు సంబంధించి కూడా వాస్తవం లేదు, అవాస్తవం అని కూడా ఖండించినటువంటి పరిస్థితి. విడుదల సుభాష్తో రమేష్, రాజ్ న్యూస్, పల్నాడు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కింతలకిల్లు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్రాక్ష పళ్లతో మహారాష్ట్ర నుండి ఒరిస్సాకు వెళ్తున్న వాహనం బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ద్రాక్ష పళ్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్కు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడ్డ డ్రైవర్, క్లీనర్ను రక్షించకుండా ద్రాక్ష పళ్ల కోసం ఎగబడ్డారు. ఘటనా స్థలానికి పోలీసులు వచ్చేసరికి 5 లక్షల విలువ చేసే ద్రాక్ష పళ్లు మాయమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటన రద్దయింది. కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో లేకపోవడంతో పర్యటనను రద్దు చేసుకున్నారు. రేపు ఉదయం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లతో కేసీ వేణుగోపాల్ మాట్లాడనున్నారు. అధిష్టానం రేపు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. అయితే ఎమ్మెల్సీ సీటుపై సిపిఐ ఒత్తిడి పెంచుతోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, తెలంగాణ కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటన రద్దయినట్టు తెలుస్తుంది, ఏంటి డీటెయిల్స్? ఎస్ అనిల్, తెలంగాణ ఏదైతే కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటన కొద్దిసేపటి క్రితమే రద్దు కావడం జరిగింది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డితో సహా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గా, అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఏఐసిసి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు ఎవరైతే ఉన్నారో కీలకమైన మంత్రులు ఢిల్లీకి వెళ్లాలని భావించారో. అయితే ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్సీలకు సంబంధించి ఏదైతే అభ్యర్థుల ఖరారు చేయడానికి ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుంది. అయితే అధిష్టానం నుంచి ఎవరు కూడా ఢిల్లీకి రావద్దని హైకమాండ్ ఆదేశించడం జరిగింది. ఫోన్ ద్వారా సమాచారం ఇస్తామని చెప్పడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏఐసిసి ఏదైతే ఏఐసిసిలో కీలకంగా ఉన్నటువంటి వేణుగోపాల్, ఆయన అక్కడ కేసీ వేణుగోపాల్ అందుబాటులో లేరు ఢిల్లీలో అని చెప్పి కూడా అధిష్టానం అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ సమాచారం రావడంతో పర్యటన అయితే రద్దయింది. రేపు ఉదయం కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నేతలతో ఫోన్ లో మాట్లాడిన తర్వాత ఈ యొక్క అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తా ఉంది.
అయితే ఈ 4 స్థానాలకు సంబంధించి ఇప్పటికే దాదాపు 40 మంది కూడా పార్టీలో ఈ యొక్క ఎమ్మెల్సీలను ఆశిస్తా ఉన్నారు కాబట్టి ఎవరి పేర్లు ఖరారు చేస్తుందనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. రేపు ఉదయం కేసీ వేణుగోపాల్ ఈ యొక్క అభ్యర్థులకు సంబంధించి ఎవరిని ఫైనల్ చేయాలని రేపు ఫైనల్ చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ఎల్లుండి సోమవారం తేదీ లాస్ట్ రోజు ఉంది కాబట్టి నామినేషన్ దాఖలు చేయడానికి రేపు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయబోతా ఉంది. దీనికి సంబంధించి అధిష్టానం నుంచి రాష్ట్ర నేతలకైతే సమాచారం రావడంతో Right. పర్యటన అయితే రద్దయినట్లుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రేపు ఉదయం కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నేతలకు ఫోన్ చేసి విడివిడిగా అందరితో మాట్లాడతారని చెప్పి కూడా అధిష్టానం నుంచి రాష్ట్ర నేతలకు సమాచారం రావడంతో ఢిల్లీ పర్యటన రద్దయినట్లుగా కూడా తెలుస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. హైదరాబాద్ హయత్ నగర్లోని మైత్రి కుటీర్ విలాస్లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళలందరూ కేక్ కట్ చేసి మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. మహిళలు ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉండాలని వారు మహిళా నాయకులు అన్నారు. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుందని, సమాజంలో స్త్రీ పురుషులు సమానమన్న ఆలోచన రావాలన్నారు. This is